న్యూస్ కాల్పుల విరమణ దిశగా ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కలిసి పనిచేశాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఒక పోస్ట్ చేశారు. అయితే ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ముష్కర మూకలపై పోరాడుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది అమల్లోకి వస్తుందని తెలియజేశారు. అయితే సరిహద్దు గ్రామాల వెంబడి ఉన్నటువంటి పరిస్థితిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం జైసల్మేర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో జాయిన్ అవడానికి. పూర్తి అప్డేట్స్ అందిస్తారు అక్కడ సరిహద్దు ప్రాంతాల వద్ద ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి. ఎస్ దినకర్, సాయంత్రం 5 గంటల తర్వాత ఈ కాల్పుల విరమణ అనేది అమల్లోకి వచ్చింది. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సాధారణ స్థితికి వచ్చాయా? భయం పోయిందా ముందు అక్కడ ఉన్నటువంటి జనం మధ్యలోంచి? గత 10 రోజులుగా జైసల్మేర్లో మొత్తం అంతా కూడా భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. బార్డర్ కి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కొద్ది రోజులుగా ఇక్కడ పూర్తి స్థాయి గంభీర వాతావరణం, యుద్ధ వాతావరణం ఉంది. గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1971లో ఇది ఒక విజయానికి ప్రతీకగా ఉన్నటువంటి జైసల్మేర్లో ఈసారి అలాంటి సీన్ రిపీట్ అవుతుందా, అలాంటి ఉద్రిక్తమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుందా అని అందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమయంలో గత గంట కిందట జరిగినటువంటి రాజకీయ పరిమాణాలు, తాజా పరిణామాలు కావచ్చు, భారత్ పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత మొత్తం మనం చూస్తున్నాం. హనుమాన్ చౌక్ సాక్షిగా ఇక్కడంతా కూడా ఉదయం 10 గంటల నుంచి ఒక రకమైనటువంటి గంభీర వాతావరణం ఉంది. ఇప్పుడు ఆనందోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంది. చూస్తున్నాం స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకు ముందు మనం చూసాం ఉదయం కూడా ఇక్కడ ఇక్కడ బ్లాక్అవుట్ చేయడానికి సైరన్ ఇచ్చినప్పుడు కూడా మనం చూసాం. అప్పటికి ఇప్పటికీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. సో ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. క్యా సోచతాయి అభి ये पूरा देखने के बाद? बहुत ही अच्छा हुआ, भारत पाकिस्तान के जो बीच में युद्ध चल रहा था विराम हुआ, बहुत ही अच्छा हुआ। बाकी आज की रात अगर युद्ध चलता तो पाकिस्तान को पूरा खत्म कर देते। तो आप क्या बोल रहे हैं? सुबह से घर में अभी बाहर आया, यही कहना चाहूंगा। अभी 10 मिनट हुए बाहर आए, लेकिन हमारे गले रह गए हैं। इतनी खुशी हो रही है हमें, लेकिन हमारे मन में यही था यदि आज रात को एक दिन और ये चलता है भारत पाकिस्तान का युद्ध, तो आज मैप में से पाकिस्तान हट जाएगा और इसमें भी हम बहुत खुश होते। लेकिन आज विराम हो गया, उसमें भी हम काफी खुश है। इसमें भी भारत को कोई भी नुकसान नहीं हुआ है, लेकिन कभी भविष्य में पाकिस्तान ने ऐसा किया तो इस बार भारत घर में घुस के मारेगा और पूरा खत्म कर देगा, इसको मैप से हटा देगा। ఇక్కడ జనం యొక్క అభిప్రాయం ఇది. ఎందుకంటే పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ఆహ్వానించదగిందే. అయితే భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా కానీ మళ్ళా తోక జాడిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ అంతం చేయాలని ప్రభుత్వానికి వీరు కోరుతున్నటువంటి దృశ్యం కొనసాగుతుంది. సో కొద్ది గంటల్లోనే గంభీర వాతావరణం నుంచి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణానికి ఇక్కడ బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, పట్టణాలు కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు ఉదయం దాదాపు 3 మిసైల్స్ ని ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది. పోఖ్రాన్, ఉదయపూర్, జైపూర్ సంబంధించి, జోధ్పూర్ సంబంధించినటువంటి ఏరియాల్లో కూడా పూర్తిగా దాడులు చేయాలనేటువంటి పాకిస్తాన్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి పాకిస్తాన్ తో ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం రావడంతో సో ఇప్పుడు అందరూ కూడా ఖుషీగా ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ఎవరికి వాళ్ళు ప్రతిరోజు లాగానే నిత్యం వ్యాపారాలు చేసుకోవచ్చు, షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి జిల్లా అధికారులు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో యుద్ధం ముగిసింది, అలాగే కాల్పుల విరమణ ముగిసింది. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉంది కనుక భవిష్యత్తులో పాకిస్తాన్ ఎలాంటి పూర్తి స్థాయి దాడులకు దిగబడితే ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ ఫినిష్ చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. జై భారత్ నినాదాలతో జైసల్మేర్ మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జై భారత్ అంటూ కూడా అందరూ కూడా ఆనందోత్సవంతో ఇక్కడ పండుగ చేసుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఓవర్ టు యూ నల్ని. రైట్ దినకర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చూస్తున్నాం నిన్నటి వరకు కూడా ఒక గంభీర వాతావరణాన్ని తలపించినటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా జనంతో నిండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగానే వారంతా కూడా బయటకు వచ్చి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది.